హలో గైస్, డెడ్‌పూల్ మూవీస్‌కి సంబంధించి నాకొక చిన్న డౌట్ ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను. మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పి నా డౌట్‌ని క్లియర్ చేయండి. అండ్ నా డౌట్ ఏంటి అంటే, డెడ్‌పూల్ మూవీస్ ఉన్నాయి కదా, అవి మనం చూసిన ఎక్స్‌మెన్ మూవీ యూనివర్స్ కాకుండా వేరే ఎక్స్‌మెన్ యూనివర్స్‌లో సెటప్ అయి ఉన్నాయని నాకు డౌట్ కొడుతుంది. ఎందుకంటే డెడ్‌పూల్ మూవీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి 2016 ఆర్ 2018 ఈ మధ్యలో ఎక్కడో జరుగుతుంది. అండ్ డెడ్‌పూల్ 2 మూవీలో ఎక్స్‌మెన్ క్యామియో ఉంటుంది. అండ్ ఈ క్యామియోలో మీరు చూసినట్లయితే ఎక్స్‌మెన్ టీమ్ యంగ్ ఏజ్‌లో ఉంటారు. 2016 ఆర్ 18 ఈ టైం పీరియడ్లో ఎక్స్‌మెన్ టీం ఎందుకు యంగ్ ఏజ్‌లో ఉన్నారు? అంటే డెడ్‌పూల్ మూవీస్ వేరే ఎక్స్‌మెన్ యూనివర్స్‌లో జరుగుతున్నాయి అంటారా? అండ్ ఇప్పుడు కొంతమంది అంటారు, ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ తర్వాత కొత్త టైం లైన్ క్రియేట్ అయింది, ఆ టైం లైన్లో డెడ్‌పూల్ మూవీస్ జరుగుతాయి అని. యాక్చువల్లీ ఈ కొత్త టైం లైన్ 1973 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎక్స్‌మెన్ టీం యంగ్ ఏజ్లో ఉంటారు. ఆ విధంగా చూసుకున్నా కూడా 2016 ఆర్ 18 ఈ టైం పీరియడ్లో ఎక్స్‌మెన్ టీం ముసలోళ్ళు అవ్వాలి కదా, కానీ డెడ్‌పూల్ 2 మూవీలో వాళ్ళు యంగ్ ఏజ్లోనే ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? నా ఈ డౌట్కి ఆన్సర్ తెలిస్తే కొంచెం క్లియర్ చేస్తారా ప్లీజ్? అండ్ రీసెంట్లీ ఒక బ్రదర్ డెడ్‌పూల్ 2 మూవీ యొక్క ఎండ్ క్రెడిట్ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. యాక్చువల్లీ ఆ ఎండ్ క్రెడిట్ సీన్లో ఏం జరుగుతుంది అంటే, నెగాసానిక్ అండ్ యుకియో కలిసి కేబుల్ యొక్క టైం ట్రావెల్ డివైస్ని రిపేర్ చేసి డెడ్‌పూల్కి ఇస్తారు. అండ్ డెడ్‌పూల్ ఆ డివైస్ని యూజ్ చేసి పాస్ట్కి వెళ్ళి వెనెస్సాని కాపాడతాడు. అండ్ తన ఎక్స్-ఫోర్స్ టీమ్ని కూడా కాపాడతాడు. అండ్ వీళ్ళందరినీ మనం డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో చూడబోతున్నాం. కానీ ఎండ్ క్రెడిట్ సీన్లో డెడ్‌పూల్ ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వుల్వరిన్ మూవీ టైం పీరియడ్కి వెళ్ళి డెడ్‌పూల్ని చంపేస్తాడు. అండ్ యాక్టర్ రైన్ రెనాల్డ్స్ డీసీయూలో గ్రీన్ ల్యాంటర్న్ అనే ఒక మూవీలో నటించాడు. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అందుకే మన డెడ్‌పూల్ రియల్ వరల్డ్లోకి వచ్చి రైన్ రెనాల్డ్స్ గ్రీన్ ల్యాంటర్న్ మూవీ స్క్రిప్ట్ని ఓకే చేయకముందే లేపేస్తాడు. అండ్ తర్వాత హిట్లర్ టైం పీరియడ్కి వెళ్ళి హిట్లర్ని చిన్నప్పుడే లేపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే హిట్లర్ వల్ల వరల్డ్ వార్ 2 జరిగి చాలా మంది చనిపోయారు. అండ్ ఈ 3 ఈవెంట్స్ కూడా జస్ట్ జోక్ మాత్రమే. మూవీ టైమ్ లైన్కి ఈ ఈవెంట్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ వెనెస్సా అండ్ ఎక్స్-ఫోర్స్ని కాపాడే సీన్స్ మాత్రమే టైమ్ లైన్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఎండ్ క్రెడిట్ సీన్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మర్చిపోవద్దు, నా డౌట్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.